హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను నాటుకోడి పులుసు చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లోకి గసగసాలు, ధనియాలు, కొంచెం జీడిపప్పు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు, కాసినన్ని వాటర్. ఇదైతే ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలండి. అప్పుడైతేనే పేస్ట్ అనేది స్మూత్గా వస్తుంది. ఇదిగోనండి, ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నేను మిక్సీ వేసుకుంటున్నాను. మిక్సీ వేసుకొని ఇదిగోనండి, పేస్ట్ అనేది స్మూత్గా అయ్యింది. చూడండి, ఇట్లా మెత్తగా వేసుకోనండి. ఇదైతే ఒక పక్కనే ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడైతే అదే జార్లోకి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇవ్వండి, మెత్తగా పేస్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటోని తీసుకొని ముక్కలు చేసుకొని దాన్ని కూడా మెత్తగా పేస్ట్ ఆడించుకోవాలండి. ఇదిగోనండి, ఇట్లా మెత్తగా పేస్ట్ అనేది ఆడించుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే ఇట్లా ఎప్పటికప్పుడు రెడీ చేసుకోనండి. అప్పుడైతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. వెడల్పాటి గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు నాటుకోడి ముక్కలు వేసుకోవాలండి. ఇదిగోనండి, నాటుకోడి శుభ్రంగా కడిగి వేసుకుంటున్నానండి. కడగలేదనుకోమాకండి, నేనైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి దాంట్లో ఇదైతే మంచిగా ఇట్లా ఒకసారి ఆయిల్లోకి కొంచెం ముక్క అనేది యాగనీయండి. కొంచెం అట్లా ఏగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే నేను వెనకటి కాలం పద్ధతిలో మా అమ్మ స్టైలు, మా అమ్మమ్మ నేర్పించిందండి. మా అమ్మ నాకు నేర్పించింది. ఇదైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి, కల్లుప్పు, పసుపు వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వేగించాలండి. ముక్కలకి ఆది పసుపు ఉప్పు అంతా పట్టేటట్లుగా బాగా యాగనివ్వాలి. ఇదిగోనండి, మంచిగా ఇట్లా కలుపుకొని బాగా ఇదిగోనండి, ముక్కకంతా పసుపు ఉప్పు పట్టి బాగా యాగాలండి. ఆయిల్లోకి ఎంత ఏగితే ముక్క అనేది అంత టేస్ట్ బాగుంటుంది. తొందరగా కూడా ఇట్లా చేసుకునండి. ముక్క అనేది నాటుకోడి పులుసు అనేది తొందరగా ఏగుతుందండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడైతే ఒక పెద్ద పాయి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు అదైతే కలుపుకోనండి. మీరు ముందుగానే మసాలాలు అవి వేగించుకొని తర్వాత ముక్కలు కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇట్లా వేసుకుంటున్నాను, చాలా ఫాస్ట్గా అయిపోతుందని. ఇప్పుడైతే నేను కారం అయితే కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువే తీసుకుంటానండి. ఎందుకంటే నాటుకోడి పులుసు కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా ఉంటేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇదిగోండి, బాగా ముక్క అనేది అట్లా పట్టి బాగా యాగాలండి. ఆయిల్లో ఎంత ఏగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఏగనిచ్చిన తర్వాత చూడండి, ముక్క అనేది బాగా ఏగింది. ఆయిల్ అనేది మొత్తం పైకి తేలుతూ ఉంది. ఇప్పుడైతే టమాటోలు వేసుకోవాలి. నేనైతే ఒక టమాటా పేస్ట్గా రావాలి కోసం అనేసి, కర్రీలోకి గ్రేవీ అనేది రావాలనేసి నేను మిక్సీలోనే ఒక టమాటా వేసుకున్నా. ఒక టమాటాను ముక్కలు కోసుకొని వేసుకున్నానండి. మీరైతే మీ చాయిస్, మీరు ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు. నేనైతే మా అమ్మ స్టైలు నాటుకోడి పులుసు అని చెప్పినాను కదండి, దానికనేసి మా స్టైల్లోనే చేసి చూపిస్తున్నాను. చాయిస్ అనేది మీది, ఎట్లా అంటే అట్లా వేసుకోవచ్చు మీకు నచ్చినట్లా. నేనైతే ఇలా వేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇందాక నేను మిక్సీ వేసుకున్నాను కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు అదంతా వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ బాగా కుక్ అవ్వాలండి. ఆయిల్ అనేది బాగా యాగాలి.
ఆయిల్ అనేది తేలేదాకా బాగా ముక్కకి పట్టేదాకా ఏగనిచ్చుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్. ప్రాసెస్ అంతా అట్లానే ఉంటుందండి, బాగా ఏగేటట్లానే ఉండాలి. ఏ ఇంగ్రీడియంట్ వేసినా కూడాను బాగా అదంతా పట్టేటట్టుగా ఏగనివ్వాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేసేటట్లు కాకుండా చూడండి, ఆయిల్ అనేది ఇట్లా తేలిన తర్వాత ఇప్పుడైతే ముక్క మునిగేదాకా వాటర్ పోసుకోవాలండి. మొక్క మునిగేదాకా వాటర్ పోసుకొని ఒకసారి కలిదిప్పేసేసి హై అండ్ లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలండి. కర్రీ అనేది, నాటుకోడి పులుసు అనేది కొంచెం టైం పడుతుందండి. కాకపోతే కొంతమంది కుక్కర్లో చేస్తారు. కుక్కర్లో చేస్తే టేస్ట్ అనేది బాగోదండి, అస్సలు బాగోదు. టేస్ట్ అనేది మారిపోతుంది. ఇట్లా చేసుకోండి, నేను చూపించిన టైప్లో చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. కర్రీకి ఎప్పుడైనా కానీ టేస్ట్ బాగా రావాలి అంటే దానికి తగ్గట్టు మసాలాలు, ఉప్పు, కారము, ఆయిల్ అన్నీ సరిగ్గా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి, ముక్క అయితే దగ్గరకు వచ్చింది, చక్కగా ఉడికింది. అర్థమైపోతుంది వండుతుంటేనే ముక్క ఉడికిందా లేదా అన్నది. కొంచెం ఉప్పు అనేది చూసుకుందాము. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. నాకైతే కొంచెం ఉప్పు అయితే తగ్గింది. నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఆయిల్ అనేది తేలుతా ఉంది కాబట్టి కూర అయితే అయిపోవచ్చిందండి. ఈ టైప్లో చేసుకోండి. నాటుకోడి పులుసు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇంతే. మీకు ఈ వంట మీరు వండి తిని చూసిన తర్వాతనే కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి ట్యాగ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, ఇదిగోండి పులుసు ఆయిల్ అనేది మంచిగా తేలి బాగుంటుందండి. టేస్ట్ అనేది అన్నంలోకి, చపాతీలోకి